హైదరాబాద్ లో కనిపించకుండా పోయిన ఎంఆర్పీఎస్ నాయకుడు మిస్సింగ్ మిస్టరీ సుఖాంతమైంది. కిడ్నాపర్ల నుంచి ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్ సురక్షితంగా బయటపడ్డాడు. నరేందర్ ఒక చిన్న స్థాయి నాయకుడు. గల్లీ లీడర్ లాంటి నరేందర్ ను ఎవరు కిడ్నాప్ చేశారు? ఈ కిడ్నాప్ కు రీజన్ ఏంటి? ఆ గండిపేట రహస్యం ఏంటో ఇప్పుడు చూద్దాం. ఎంఆర్పీఎస్ లీడర్ అతని స్నేహితుడు కనిపించకుండా పోవడం కలకలం రేపింది. 2 రోజులు గడిచినా ఇద్దరి ఆచూకీ లేకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు లోనయ్యారు. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎంఆర్పీఎస్ నాయకుడు నరేందర్, అతని స్నేహితుడు ప్రవీణ్ ఈ నెల 10 నుంచి కనిపించకుండా పోయారు. బుధవారం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన నరేందర్ నేరుగా ప్రవీణ్ దగ్గరికి వెళ్లాడు. అక్కడి నుంచి ఇద్దరూ కలిసే వెళ్లారు. అప్పట్నుంచి ఇద్దరి ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం తాము వరంగల్లో ఉన్నామని, వస్తున్నామని కుటుంబ సభ్యులకు ఫోన్లో చెప్పారు. కానీ కొద్దిసేపటికే వాళ్ళిద్దరి సెల్ ఫోన్లు కూడా స్విచ్ ఆఫ్ కావడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన పెరిగింది. నరేందర్, ప్రవీణ్లు కిడ్నాప్ అయ్యారు. దీనంతటికీ కారణం ఓ భూ వివాదం. అందులో నరేందర్ కలగజేసుకోవడం, తమది కాని భూమి కోసం 3 పార్టీలు కొట్టుకోవడం. ఆ విషయంలో నరేందర్ జోక్యం చేసుకోవడంతో వ్యవహారం కాస్త కిడ్నాప్ దాకా వెళ్లింది. కనిపించకుండా పోయిన 48 గంటల తరువాత పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యాడు నరేందర్. అప్పుడే అనేక విషయాలు వెలుగులోకొచ్చాయి. అసలు సిసలు గండిపేట రహస్యం బయటపడింది. గండిపేటలోని బృందావన్ కాలనీలో 2000 గజాల ఖాళీ స్థలముంది. ఆ స్థలం హైదరాబాద్లో ఉండే ఓ లేడీ డాక్టర్ది. ఆ స్థలంపై కొందరు కన్నేశారు. ఎలాగైనా కొట్టేయాలనుకున్నారు. కొందరు లాయర్లను హైర్ చేసుకున్నారు. హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. తమ ల్యాండ్లోకి కొంతమంది వ్యక్తులు అక్రమంగా చొరబడుతున్నారంటూ పిటిషన్ వేశారు. హైకోర్టు స్టే విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు కొంతమంది రియల్టర్లు 2 గ్రూపులుగా విడిపోయి ఆ ల్యాండ్ని ఒకరికొకరు అమ్ముకున్నట్టుగా పత్రాలు సృష్టించారు. తమ భూమిలోకి మరొకరు వచ్చారని లిటిగేషన్ క్రియేట్ చేసి పోలీసులను ఆశ్రయించారు. దాంతో వివాదంలో ఉన్న ఆ స్థలం ఎవరిది అనే విషయం తెలుసుకునేందుకు స్పాట్కు వెళ్లారు. అప్పటికే ఈ ల్యాండ్ తమదని కొంతమంది లాయర్లు కలిసి హైకోర్టు స్టేకు సంబంధించిన పత్రాలను చూపించారు. దీంతో కంగుతిన్న పోలీసులకు ఏం చెయ్యాలో పాలుపోలేదు. ముగ్గురిని కాదని అసలైన ఓనర్ లేడీ డాక్టర్ని పోలీసులు కాంటాక్ట్ చేశారు. లేడీ డాక్టర్ మాత్రం తానెవ్వరికీ భూమిని అమ్మలేదని, తనకు భూమి అమ్మాల్సిన అవసరం లేదని పోలీసులకు చెప్పారు. అక్కడ ఫామ్ హౌస్ కట్టుకోవడానికి స్థలాన్ని కొనుగోలు చేసి పెట్టుకున్నానని లేడీ డాక్టర్ పోలీసులతో చెప్పింది. ఆ ల్యాండ్ వివాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తుండగానే ఎంఆర్పీఎస్ నేత నరేందర్ కనిపించకుండా పోయాడు. బృందావన్ కాలనీలోని ఆ వివాదాస్పద స్థలం దగ్గరికి తన మిత్రునితో కలిసి వెళ్తున్నట్టు చెప్పి ఇంటి నుంచి వెళ్లాడు నరేందర్. అలా వెళ్లిన నరేందర్ ఆ తరువాత కనిపించకుండా పోయాడు. కుటుంబ సభ్యుల నుంచి కంప్లైంట్స్ రావడంతో పోలీసులు నరేందర్ మిస్సింగ్ మిస్టరీని ఛేదించే పనిలో పడ్డారు. అనుకోకుండా శనివారం ఉదయం పోలీసుల ముందు ప్రత్యక్షమయ్యాడు నరేందర్. తీవ్ర గాయాలతో నరేందర్ పోలీసుల ముందుకొచ్చాడు. తనను కొంతమంది లాయర్లు, రియల్టర్లు కలిసి కిడ్నాప్ చేశారని చెప్పాడు. బృందావన్ కాలనీలో ఉన్న వివాదాస్పద భూమి విషయంలోనే తనను కిడ్నాప్ చేశారని చెప్పాడు. కొన్నాళ్ల నుంచి ఆ రియల్టర్లు, నరేందర్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆ వివాదంలోనే నరేందర్ను కిడ్నాప్ చేసి సిటీలో తిప్పారు. ఆ సమయంలో అతడిపై దాడి చేశారు. తీవ్రంగా గాయపడ్డ నరేందర్ను పోలీస్ స్టేషన్ దగ్గరలో వదిలేసి కిడ్నాపర్లు పరారయ్యారు. నరేందర్ కిడ్నాప్తో 2000 గజాల స్థలాన్ని కొట్టేయాలనుకున్న కొందరు రియల్టర్ల ప్రయత్నం బెడిసికొట్టింది. నరేందర్ను కిడ్నాప్ చేయకపోయి ఉంటే ఈ విషయం బయటకు వచ్చేదే కాదు. ఈ కేసులో 3 రియల్టర్లను అరెస్టు చేశారు పోలీసులు. వారిని రిమాండ్కు పంపించారు. మరోవైపు నరేందర్ని కిడ్నాప్ చేసిన వాళ్ల కోసం కూడా పోలీసులు గాలిస్తున్నారు.